వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాలికట్ NITC సంబంధించి 150 వేకెన్సీస్ నాన్ ఫ్యాకల్టీ. ఇక్కడ మనకి 19 వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లాస్ట్ డేట్స్ అండ్ ఫీజు కూడా డిఫరెంట్గా అయితే ఉన్నది. దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ డీటెయిల్స్ అండ్ ఏజ్, ఫీజ్ డీటెయిల్స్ అండ్ అప్లై ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో అయితే ఉన్నాయి. ఫస్ట్ మనకి గ్రూప్ ఏకి సంబంధించి అయితే డిప్యూటీ రిజిస్ట్రార్ 2 పోస్ట్స్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ రిజిస్ట్రార్ 3, డిప్యూటీ లైబ్రరీయన్ 1, అసిస్టెంట్ లైబ్రరీయన్ 1 అండ్ మెడికల్ ఆఫీసర్ 2, సూపరింటెండింగ్ ఇంజనీర్ 1 అండ్ సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఆర్ టెక్నికల్ ఆఫీసర్ 1, సైంటిఫిక్ ఆఫీసర్ ఆర్ టెక్నికల్ ఆఫీసర్ 5. ఇవన్నీ కూడా గ్రూప్ ఏకి సంబంధించినవి. దీనికి సంబంధించి మనకి ఫీజు అయితే జనరల్ క్యాండిడేట్స్కి 800, SC ST ఉమెన్కి వచ్చేసరికి 400 రూపీస్ అయితే ఇచ్చారు. ఇది ఆన్లైన్లో అయితే ఫస్ట్ మనం అయితే పే చేయాలి. ఈ వేకెన్సీస్ అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్, రెగ్యులర్ బేసిస్. నెక్స్ట్ గ్రూప్ బి వచ్చేసరికి జూనియర్ ఇంజనీర్ 6, సూపరింటెండెంట్ 8, టెక్నికల్ అసిస్టెంట్ 20, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 2, SCS అసిస్టెంట్ 1. దీనికి సంబంధించి గ్రూప్ బి జనరల్ క్యాండిడేట్స్కి ఫీజు 500 రూపీస్ అయితే ఇచ్చారు. ఇంకా SC ST ఫీమేల్ క్యాండిడేట్స్కి 250 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా గ్రూప్ సికి సంబంధించి ఫార్మాసిస్ట్ 1, సీనియర్ అసిస్టెంట్ 10, జూనియర్ అసిస్టెంట్ 18, సీనియర్ టెక్నీషియన్ 15, టెక్నీషియన్ 30, ఆఫీస్ అటెండెంట్ 10, ల్యాబ్ అటెండెంట్ 10. దీనికి సంబంధించి ఫీజు 200 రూపీస్ అయితే ఇచ్చారు జనరల్ క్యాండిడేట్స్కి. ఇంకా 100 రూపీస్ ఫర్ SC ST అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అనమాట. ఇంకా లాస్ట్ డేట్ అంటే మనకి ఎన్సీ వైజ్ అయితే వ్యారీ అవుతున్నది, అందుకోసం ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కొన్నిటికి ఏమో ఎక్స్టెండ్ చేశారు. ఈ వేకెన్సీ అగైనెస్ట్ ఇక్కడైతే లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేసరికి డిప్యూటీ రిజిస్ట్రార్ 50 ఇయర్స్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 35, డిప్యూటీ లైబ్రరీయన్ 50, అసిస్టెంట్ లైబ్రరీయన్ 35, మెడికల్ ఆఫీసర్ 35, సూపరింటెండింగ్ ఇంజనీర్ 56, ఇంకా సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఆర్ టెక్నికల్ ఆఫీసర్ 50, ఇంకా సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ ఆర్ టెక్నికల్ ఆఫీసర్ 35 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇంకా జూనియర్ ఇంజనీర్ 30 ఇయర్స్. ఈ గ్రూప్ బి మొత్తానికి కూడా 30 ఇయర్స్ అయితే అప్పర్ ఏజ్ ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. SC ST 5 ఇయర్స్, OBC నాన్ క్రీమీ లేయర్ 3 ఇయర్స్, PH అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ యాజ్ యూజువల్గా ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికబుల్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. ఇంకా గ్రూప్ సికి సంబంధించి ఫార్మాసిస్ట్కి 27 ఇయర్స్, జూనియర్ అసిస్టెంట్ 27, టెక్నీషియన్ 27, ఆఫీస్ అటెండెంట్ 27, ల్యాబ్ అటెండెంట్ 27. ఇంకా సీనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ టెక్నీషియన్కి మాత్రం 33 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఇంకా మన క్వాలిఫికేషన్కి సంబంధించి 10th, ITI, ఇంటర్, డిప్లొమా, డిగ్రీకి సంబంధించి అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనకి ఇలాగా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మన సపోజ్ మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మనకి ఏజ్ ఉంది, ఇక్కడ పే స్కేల్ అయితే ఉంది లెవెల్ 3. అలాగే ఇక్కడ మనకి డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. లాస్ట్ డేట్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి. దీనికైతే మనకి రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అయితే పే చేయాలి. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో అయితే దీనికి అప్లికేషన్ అయితే ఫిల్ చేయాలి. ఫస్ట్ మనం ఆన్లైన్లో ఫిల్ చేసి PDF తీసుకొని ఫోటో అతికిచ్చి సైన్ చేసి అయితే మనం ఈ అడ్రస్కి అయితే పంపించాలి. ఆ లాస్ట్ డేట్స్ అయితే మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. హార్డ్ కాపీ లాస్ట్ డేట్ అని అది చూసుకొని అయితే మనం ఇక్కడ పంపించుకోవాలి. ద రిజిస్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాలికట్, NIT క్యాంపస్, PO కోచికోడ్ 673601 కేరళ. దీనికి సంబంధించి మనకి ఇక్కడైతే లింక్స్ ఇవ్వడం జరిగింది. మనం ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మనకి ఫీజు అయితే అడుగుతున్నారు ప్రాసెస్లో మధ్యలో, కాబట్టి మనం అయితే ఫస్ట్ అయితే ఫీజు పే చేయాలి. తర్వాత అయితే మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. సపోజ్ మనం జూనియర్ అసిస్టెంట్ తీసుకుంటే ఇక్కడ మనకి ఇలాగైతే వస్తున్నాయి నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ రూల్స్, లింక్ టు అప్లై ఆన్లైన్, లింక్ టు ద పేమెంట్ పోర్టల్, SBI కలెక్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి మినిమం ఏజ్ అయితే 18 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ఓన్లీ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మనం ఫస్ట్ అయితే ఫీజ్ పే చేయాలి, తర్వాత అప్లై ఆన్లైన్ అయితే చేయాలి, తర్వాత PDF ప్రింట్ తీసుకోవాలి, ఫోటో అతికించాలి, సైన్ చేయాలి. ఆ అడ్రస్కి అయితే మనం ఆ డేట్స్
లోపలైతే మనం ఇక్కడ పంపించుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ నోటిఫికేషన్ ఈ రిక్రూట్మెంట్ రూల్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకొని చదువుకొని ఫీజు పే చేసి తర్వాత అయితే అప్లికేషన్ ఆన్లైన్ అయితే పెట్టాలి. ఒక క్యాండిడేట్ ఒక పోస్ట్ కంటే ఎక్కువ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే సెపరేట్ ఫీజ్ అండ్ సెపరేట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఫస్ట్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నాం ఆ పోస్ట్ మీద క్లిక్ చేస్తే ఇలాగ వస్తుంది. ఫస్ట్ మనం లింక్ టు ద పేమెంట్ పోర్టల్ అది తీసుకోవాలి. ఫస్ట్ మనం ఇక్కడైతే ఫీజు పే చేయాలి. దానికి సంబంధించిన డీటెయిల్స్తో అయితే మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ మనం ప్రొసీడ్ అనాలి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అయితే మనం ఆల్ ఇండియా కేరళ అని అడుగుతున్నది. స్టేట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ నేనైతే కేరళ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే అన్నాను. ఇక్కడ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని వచ్చింది. ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ కేటగిరీ అయితే అడుగుతున్నది. అయితే మనకి చాలా లిస్టులు ఏవో ఉన్నాయి. మనకు కావాల్సింది అప్లికేషన్ ఫీ ఫర్ రిక్రూట్మెంట్ తీసుకున్నాము. ఇలాగైతే వచ్చింది. డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాలికట్ కి సంబంధించి మనం అప్లికేషన్ ఫీజ్ ఫర్ రిక్రూట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. 2022-23 సంబంధించి నేమ్ ఇవ్వాలి. ఇక్కడైతే పేరెంట్ నేమ్ ఇవ్వాలి, ఫాదర్ నేమ్ అలాగా. ఇక నెక్స్ట్ అయితే కేటగిరీ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ ఏది అనేది ఇక్కడ మనం యూఆర్ అయితే యూఆర్, ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడైతే మనకి ఫీజు 800 రూపీస్ 400 రూపీస్ మనం ఇందాక ఏదైతే చెప్పామో ఆ కేటగిరీకి సంబంధించి మనం ఫీజు అయితే పే చేయాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రిమార్క్స్ ఏమైనా ఉంటే మనం మెన్షన్ చేయాలి. ఇక్కడైతే ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ వచ్చాయి. ఇక్కడ మనం నేమ్ ఎంటర్ చేయాలి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి ఇయర్, మంత్, డే, నెక్స్ట్ ఒక మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఇక్కడైతే క్యాప్చా ఎంటర్ చేయాలి, ఇక్కడ సబ్మిట్ అనాలన్నమాట. సబ్మిట్ అని మనం అయితే ఫీజు పే చేస్తే మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి. ఆ డీటెయిల్స్ తీసుకొని మనం నెక్స్ట్ అక్కడైతే మనం అప్లై ఆన్లైన్ అయితే చేయాలి. దీనికి సంబంధించి మనకి మినిమం ఏజ్ అయితే ఇక్కడ 18 ఇయర్స్ ఇచ్చారు. మనం ఏం చేయాలి, ఫస్ట్ నోటిఫికేషన్ ఇలా క్లిక్ చేస్తే ఇలా లింక్ వస్తుంది, పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏజ్ పర్టికులర్స్, క్వాలిఫికేషన్ పర్టికులర్స్ అని చెక్ చేసుకొని మనం ఎలిజిబుల్ అయితే కనుక మనం ఇక్కడికి వచ్చేసి లింక్ టు అప్లై ఆన్లైన్ అనాలి. ఇలాగైతే వస్తుంది. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ లాగిన్, రిజిస్టర్ 2 ట్యాబ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మనం అయితే రిజిస్టర్ తీసుకోవాలి. న్యూ యూజర్ అయితే కనుక ఆల్రెడీ కనుక మనం రిజిస్టర్ అయ్యి ఉంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి మనం అయితే లాగిన్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఈమెయిల్ ఐడి అడుగుతుంది, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి చేయాలి, పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనం అయితే పాస్వర్డ్ ఇవ్వాలి, మళ్ళీ కన్ఫర్మ్ చేయాలి పైన ఇచ్చింది కింద. అలాగే మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ సేమ్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ మనం కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడైతే రిజిస్టర్ అనాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ లాగిన్ టు ప్రొసీడ్ అని వచ్చింది. ఇక్కడ ఓకే అన్నాను. ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చాను, నేను ఏదైతే పాస్వర్డ్ ఇచ్చాను అదే ఇక్కడ ఎంటర్ చేసుకున్నాను. ఇక్కడ టిక్ ఆన్ చేశాను. ఇది ఇక్కడైతే లాగిన్ అంటున్నాను. ఇలాగైతే వచ్చింది అనమాట. బిఫోర్ స్టార్టింగ్ ప్లీజ్ రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ అని అయితే వచ్చింది. ఇక్కడ ఇవన్నీ మనం చదువుకొని ఇక్కడైతే టిక్ ఆన్ చేసుకొని మనం ప్రొసీడ్ అయితే అనాలి. దీనికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు అవి ఉన్నాయి. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ మనం ఇష్యూస్ ని మనం ఇక్కడ వీళ్ళని కనుక్కోవచ్చు. ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఉన్నది. ప్లీజ్ మేక్ షూర్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్. మనం ఎలిజిబుల్ కాదా అనేది అన్ని చెక్ చేసుకోమంటున్నారు. అలాగే ఇవి మనం ఎంటర్ చేసినప్పుడు ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోమంటున్నారు. ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. మనం ప్రొసీడ్ అయితే అన్నాము. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి 10th క్లాస్ ప్రకారం. ఇక్కడైతే ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి 10th క్లాస్ ప్రకారం. ఇక్కడైతే మన మదర్స్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఏజ్ యాజ్ ఆన్ 1st ఆగస్ట్ కి ఆటోమేటిక్ గా వస్తుంది. ఇక్కడ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ వచ్చేసింది ఆటోమేటిక్ గా, ఈమెయిల్ ఐడి వచ్చేసింది, నేషనల్ ఇండియన్ వచ్చేసింది ఆటోమేటిక్ గా, మనం ఇవ్వనవసరం లేదు. ఇక్కడ ఐడి ప్రూఫ్ అయితే అడుగుతున్నది, ఆధార్, పాస్పోర్ట్ ఏదో అనేది, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటాం అదైతే నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడైతే మనం అది పర్సన్ విత్ పీడబ్ల్యూడీ అయితే ఎస్, అదర్వైజ్ నో.
అయితే ఇవ్వాలి. ఇక్కడైతే మన ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడైతే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వాలి, లేకపోతే వదిలేయాలి. ఇక్కడైతే కేటగిరీ అయితే ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ ఓబీసీనా అవి. ఇక్కడ నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ మనం సేవ్ అండ్ ప్రొసీడ్ అనాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంటర్ చేయాలి. ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండెడ్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడైతే మన అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ పోస్ట్ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ప్రివ్యూ అప్లికేషన్ ఉంది. ఇంకా సబ్మిట్ అప్లికేషన్ అనేది లాస్ట్ స్టెప్ అన్నమాట ఆన్లైన్ ప్రాసెస్లో. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే వచ్చింది. 10th క్లాస్ మన పోస్ట్కి ఏదైతే ఉన్నదో +2 అయితే ఇంటర్మీడియట్ అయితే ఇది తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ స్పెషలైజేషన్ ఇవ్వాలి. నేమ్ ఆఫ్ యూనివర్సిటీ బోర్డ్ ఇక్కడ ఇవ్వాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్, సపోజ్ ఇప్పుడు CGPA ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ డివిజన్ అయితే ఇవ్వాలి, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ డీటెయిల్స్. నెక్స్ట్ ప్రొసీడ్ అనమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అయితే మన 10th క్లాస్ నుంచి మనకు మాక్సిమం ఏవైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ రోస్ యాడ్ చేసుకుంటూ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సపోజ్ ఫస్ట్ 10th క్లాస్ ఇవ్వాలి, మెట్రికులేషన్ ఏదైతే అది ఇక డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మనం ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వాలి ఫస్ట్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ అయితే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ క్లాస్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేవ్ అండ్ యాడ్ రో అనాలి. ఇంకొక రో అయితే వస్తుంది. ఇక్కడైతే మనం ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే మన డీటెయిల్స్ అలాగే డిగ్రీ అన్ని కూడా ఇవ్వాలన్నమాట. ఎంతవరకు ఉంటే అంతవరకు. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండెడ్ అయితే ఏమీ ఇవ్వలేదు, స్కిప్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ ఇన్ఫర్మేషన్కి అయితే వచ్చాను. ఇక్కడ వచ్చేసరికి అవార్డ్స్ ప్రైజెస్ అలాగా అడుగుతున్నది. ఏదైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అయితే అడుగుతున్నది. ఏమైనా ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే కనుక నెక్స్ట్ అన్నా నేను ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడైతే మనకి చూస్ పోస్ట్స్ అని వచ్చింది. మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. సపోజ్ జూనియర్ అసిస్టెంట్, ఆర్ యూ ఆప్టింగ్ ఫర్ ఏజ్ రిలాక్సేషన్ అడుగుతున్నది. SR నో అయితే ఇవ్వాలి. ఇక్కడ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ స్కిల్స్ అయితే అడుగుతున్నది. MS ఆఫీస్ అలాగా అన్ని రాయాలి. ఇక్కడ స్టెనోగ్రఫీ స్కిల్స్ ఏమైనా ఉంటే రాయాలి. ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ మనం అక్కడ ఫస్ట్ అయితే పేమెంట్ చేయాలి. ఇక్కడ పేమెంట్ లింక్ ఉంది కదా, ఫస్ట్ అక్కడ పేమెంట్ లింక్ చేస్తే మనకి ఆ డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్ ఇక్కడ DU నెంబర్, డేట్ ఆఫ్ పేమెంట్, ఇక్కడైతే అమౌంట్ ఇవ్వాలి. ఇక్కడైతే ప్రివ్యూ అప్లికేషన్ ఉంటుంది. నెక్స్ట్ సబ్మిట్ అప్లికేషన్ అనమాట.